వెల్కమ్ టు సాయి జగదీష్ యూట్యూబ్ టీవీ. దుషర్ల సత్యనారాయణ గారి అడవిలో ఉన్నాము. యూత్ ఫర్ సేవ నుంచి నల్గొండ నుంచి ఈరోజు అడవిని సందర్శించడానికి వచ్చారు. వాళ్ళ నుంచి తెలుసుకుందాం ఈ అడవిలో ఎలాంటి ఫీలింగ్ కలిగింది, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది. అంటే చాలామంది విహారయాత్రలు వినోదయాత్రలు చేస్తూ ఉంటారు కదా, కానీ యూత్ ఫర్ సేవ వీళ్ళు మాత్రం ఒక అడవిలో ఏ విధమైన వాతావరణం ఉంటుంది అని చెప్పి సందర్శించడానికి వచ్చారనమాట. దీంట్లో ఒకరి నుంచి వాయిస్ అయితే తీసుకుందాము. చెప్పండి సార్, మీకు ఈ ఫారెస్ట్ ఎలా అనిపించింది? నమస్కారం అండి. ఈరోజు మన సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామం నందు దుశ్శర్ల సత్యనారాయణ గారి యొక్క మానవ నిర్మిత అటవీ క్షేత్రం సందర్శించడానికి యూత్ ఫర్ సేవ తరపున 7గురం రావడం జరిగింది. ఇందులో తిలకించడం జరిగినది. ఇందులో ఉన్న చెట్లు, ప్రకృతిలో ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అడవిని పెంచడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడికి మేము రావాలని చాలా రోజుల నుంచి ట్రై చేశాము. ఈరోజు మాకు కుదరడం వల్ల యూత్ ఫర్ సేవ తరపున ఇక్కడికి వచ్చాము. మొత్తము చూస్తున్నాము. ఇక్కడ ఉన్న పండ్లు, చెట్లు, మొక్కలు చాలా రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వీరికి వీలుంటే, సమయం ఉంటే మీరు ఆ సందర్భాన్ని బట్టి ఆ సార్ని కన్సల్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి వీక్షించి వెళ్ళండి. ఇక్కడ వీక్షించి వెళ్ళడం వల్ల మనకు ఒక అనుభూతి ఏం కలుగుద్దంటే, మనం కూడా మన ఇంటి పక్కల ఒక 4 మొక్కలు, 4 చెట్లు, వృక్షాలు పెంచుకోవడం వల్ల ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుంది. వేడి అనేది తక్కువ చేయడానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రతి ఒక్కరూ వృక్షాలు పెంచాలి. అందువల్లనే మన దుశ్శర్ల సత్యనారాయణ గారు తన 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ అటవీ పెంచడం అనేది చాలా గొప్ప నిర్ణయం. వారికి యూత్ ఫర్ సేవ తరపున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ తరం యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మీరు ఈ అడవి నుంచి ఏం నేర్చుకున్నారు? ప్రతి ఒక్కరూ ఎండ తగిలినప్పుడే చెట్టుంటే బాగుండని ఆలోచిస్తారు. మొన్న ఎప్పుడైతే 45 డిగ్రీలు 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందో అప్పుడే మొక్క పెంచుదామనుకుంటారు. ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటి పక్కల కానీ, వాళ్ళ పరిసరాల చుట్టూ కానీ ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడ ఒక కాయ చెట్టు, ఒక ఫలం చెట్టు, లేకపోతే నీడనిచ్చే చెట్టు ఒక జూన్ లాస్ట్ వీక్ కానీ, జూలై ఫస్ట్ వీక్ కానీ పెంచే నిర్ణయం తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఆ సమయంలో వర్షాపాతం ఉంటుంది కాబట్టి ఏ మొక్కలు పెట్టినా కూడా మంచిగా బతుకుతాయి అన్నమాట. ఎండాకాలమే అనుకొని వానాకాలం మర్చిపోయే విధంగా కాకుండా, వానాకాలం ప్రతి ఒక్కరు తోచిన మొక్క పెట్టి దాన్ని సంరక్షించుకొని ప్రకృతిని చల్లగా చూసి, ఎండాకాలంలో ఎండ ఎక్కువగా నమోదైందని ఉక్కపోతలకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే వానాకాలంలో ప్రతి ఒక్కరూ 1 కానీ 2 కానీ మొక్కలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.